హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాలా. అండ్ సెకండ్ వీడియో ఎందుకు వస్తుంది అనుకుంటున్నారా ఈరోజు? ఎందుకంటే ఈరోజు 2 మ్యాచెస్ ఉన్నాయి. మార్నింగ్ లెంత్ డ్యూరేషన్ బట్టి అదే 15 minutes వచ్చింది కాబట్టి సెకండ్ వీడియో చేద్దాం అనుకున్నాం. అండ్ రోహన్ వచ్చేసరికి ఈరోజు కాలేజ్ ఫేర్వెల్ వల్ల రాలేకపోతున్నాడు. టుమారో మార్నింగ్ అయితే జాయిన్ అయిపోతాడు ప్రివ్యూ అండ్ నెక్స్ట్ మ్యాచ్ రివ్యూ కోసం అయితే. అండ్ ఈ సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి చూసుకుంటే ఆర్ఆర్కి అండ్ జీటీకి మధ్య జరుగుతుంది. రెండు మన టీమ్సే. బట్ ఈరోజు సెకండ్ మ్యాచ్లో అయితే మనమైతే ఆర్ఆర్ తీసుకుంటున్నాం అండ్ తనకి జీటీని అయితే ఇస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ నేను జీటీ తీసుకున్నాను కాబట్టి తనకి ఇప్పుడు ఇస్తున్నాను. రోహన్కి అయితే ఇస్తున్నాను. రోహన్ ప్రిడిక్షన్ ప్రకారం చూసుకుంటే ఈరోజు జీటీ గెలుస్తుంది అంటున్నాడు. నేను వచ్చేసరికి ఆర్ఆర్ గెలుస్తుంది అంటున్నారు. బట్ ఆర్ఆర్ టీం చూసుకున్నా కానీ సూపర్గా అయితే ఉంది. జీటీ కూడా అలాగే ఉంది. బట్ ఈరోజు మ్యాచ్ మ్యాక్సిమం మనమే గెలుస్తాము మ్యాచ్ అయితే మాత్రం. ఫస్ట్ జీటీ చూద్దాం. జీటీ ప్లేయింగ్ 11 వచ్చేసరికి శుభ్మన్ గిల్, జాష్ బట్లర్, సాయిద్ సుదర్శన్, గ్లిన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తేవతయ్య, రషీద్ ఖాన్, ఇలా రబాడా. మంచి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్ అయితే వీళ్ళకైతే ఉంది. అండ్ మొహమ్మద్ సిరాజ్ కూడా ఉన్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, జాసన్ హోల్డర్ ఉన్నాడు. వీళ్ళంతా మంచి ప్లేయర్స్ అందరూ జీటీకి అయితే ఆడుతున్నారు. అండ్ ఆర్ఆర్కి చూసుకుంటే మాత్రం మనకి ధ్రువ్ ఉన్నాడు, రియాన్ పరాగ్ ఉన్నాడు, యశస్వి జైస్వాల్ ఉన్నాడు, వైభవ్ సూర్యవంశీ లాస్ట్ మ్యాచ్ అయితే ఇరగదీశాడు మ్యాచ్ని అయితే. అండ్ ఈ మ్యాచ్లో కూడా అలాగే కొడతాడని చూద్దాం. అండ్ హిట్మైర్ ఉన్నాడు, జడేజా ఉన్నాడు. జడేజా లాస్ట్ మ్యాచ్లో సింగిల్ ఓవర్లోనే 2 wickets అయితే తీశాడు. ఈరోజు కూడా అలాంటి పర్ఫార్మెన్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నా టీంలో ఉన్నాను కాబట్టి ఈరోజు. అండ్ జోఫ్రా ఆర్చర్ ఈరోజు మాత్రం తన బౌలింగ్తో అయితే ఆకట్టుకుంటాడు అనుకుంటున్నాను. అండ్ సందీప్ శర్మ ఉన్నాడు, రవి బిష్నాయ్ ఉన్నాడు, అండ్ బ్రిజేష్ శర్మ ఉన్నాడు. అండ్ ఈ టీంలో కూడా సూపర్గా అయితే ఉన్నారు బౌలర్స్ కూడా. చాలామంది బౌలర్స్ కూడా ఉన్నారు. అండ్ మంచి ప్లేయర్స్ అయితే ప్లేయింగ్ 11 అయితే ఈ టీంకి కూడా ఉంది. నా ప్రిడిక్షన్ వచ్చేసరికి ఆర్ఆర్ అయితే గెలుస్తుందని అనుకుంటున్నాను. అండ్ రోహన్ ప్రిడిక్షన్ వచ్చేసరికి జీటీ అని అయితే చెప్పాడు. బట్ టుమారో అయితే తనైతే జాయిన్ అవుతాడు మార్నింగ్ అయితే. అండ్ ఇవాళ ఫస్ట్ మ్యాచ్ చూసుకుంటే 162కి 6 wickets అయితే ముంబై అయితే కోల్పోయింది. అండ్ మోస్ట్లీ మనమే గెలవచ్చు. ఆ మ్యాచ్లో కూడా డీసీఏ గెలుస్తుంది. అండ్ ఈ మ్యాచ్ కూడా మనమే గెలవాలని కోరుకుంటున్నాను. అండ్ మీరైతే ఒకవేళ మా టీం గెలుస్తుంది అనుకుంటే ఆర్ఆర్ టీం గెలుస్తుంది అంటే వెంకీ అని కామెంట్ చేయండి, లేదా రోహన్ అని కామెంట్ చేయండి. అండ్ రోహన్ అయితే టుమారో మ్యాచ్లో అయితే కంటిన్యూ అవుతాడు టుడే గైస్. అండ్ ఓకే దెన్, బాయ్ బాయ్.